Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 199 points fall అయి 73,129 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 65 పాయింట్స్ డౌన్ అయి 22,032 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 33 పాయింట్స్ డౌన్ అయి 48,125 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్ తో పాటు సిఎల్ఎస్ఏ వాళ్ళు చెప్తున్న ఇంపార్టెంట్ థింగ్ ని కూడా డిస్కస్ చేసుకుందాం. బికాస్ వాళ్ళు చెప్తున్నది మార్కెట్ బాగా పెరిగిపోయింది, కొంత పుల్ బ్యాక్ 50 డిఎంఏ వరకు రావాల్సి ఉంటుంది, డైలీ మూవింగ్ యావరేజ్ వరకు రావాల్సి ఉంటుంది. అలా చూస్తే నిఫ్టీ 20,644 వరకు పడిన తర్వాతే ఈ 2024 లో 22,800 to 23,000 కి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్తున్నారు. దీని రిలేటెడ్ గా ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ వచ్చాయి. ఇవాళ బ్యాంకింగ్ స్పేస్ వీక్ గానే ఉంది లైట్ గా, అండ్ నిఫ్టీ సెన్సెక్స్ అవన్నీ వీక్ గానే ఉన్నాయి. గ్లోబల్ గా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయిలేండి, వాటిని కూడా డిస్కస్ చేద్దాం. బట్ ఇంత వీక్నెస్ లో ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యాకొచ్చిన ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ ని వెళ్ళి 350 అరౌండ్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి వీటి గురించి అర్థమైతేనే ఫర్దర్ గా మార్కెట్ యాక్టివిటీ మనకి క్లారిటీ ఉంటుంది. వాటిని ఇవాళ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఫస్ట్ థింగ్, ఇవాళ మార్కెట్ ఒక యాక్టివిటీ బులిష్ గానే ఉంది కదా. ఐ మీన్ లిటిల్ గ్యాప్ డౌన్ అవుతున్నా, దెన్ అగైన్ కొత్త హై, హయ్యర్ హై అండ్ ఆల్ టైమ్ హై, హయ్యర్ హై ఇన్ ద సెన్స్ ప్రీవియస్ డే తో పోలిస్తే కొత్త హై అండ్ ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళనంత హై నిఫ్టీ ఇవాళ మేక్ చేసింది. నిఫ్టీ ఇవాళ వెళ్ళిన హై 22,124. ఈ నెంబర్ ని చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఒకసారి ఇదేమైనా క్రాక్ చేయడానికి ప్రయత్నించండి. 22,124 అయోధ్యలోని రామ మందిరం ఒక ఇనాగరేషన్ డేట్ 22 జనవరి 2024 అండ్ కరెక్ట్ గా ఇవాళ మన మార్కెట్స్ కూడా 22,124 దగ్గరికి వెళ్ళి కొంత ఫాల్ అయితే అయ్యాయి. ఇది మార్కెట్ రిలేటెడ్ గా కాదు, జస్ట్ ఒక అబ్జర్వేషన్ లో చెప్తున్నాను. సరే, గ్లోబల్ గా ఇవి ఉన్నాయన్నారు కదా మాట్లాడడానికి. ఏవే ఉన్నాయి ఫ్రెండ్స్? యెమెన్ కి సంబంధించిన హౌతీ వాళ్ళు యుఎస్ కి సంబంధించిన వెజల్స్ ని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో హిట్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు రెడ్ సీ లో హౌతీస్ చేస్తున్న ఆగడాలు, అండ్ దీని రిలేటెడ్ గా యుఎస్ అండ్ యూకే వాళ్ళు హౌతీస్ పై అటాక్ చేశారు. ఇప్పుడు దానికి అగైనెస్ట్ గా, ఆ అటాక్స్ కి అగైనెస్ట్ గా యుఎస్ కి సంబంధించిన వెజల్స్ పై, షిప్స్ పై యెమెన్ కి సంబంధించిన హౌతీస్ అటాక్స్ చేస్తున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో రెడ్ సీ లో ఏదైతే అల్లర్లు కనిపిస్తూ ఉన్నాయో హౌతీస్ కారణంగా, అది యుఎస్ అలాగే యూకే వాళ్ళు ముందుకొచ్చి అటాక్స్ చేస్తుండడం, అది సద్దుమనుగుతాయి అనుకున్నారు. కానీ అగైన్ వాళ్ళ సైడ్ నుంచి అటాక్స్ వస్తూ ఉండడం, ఇక రెడ్ సీ లో ఉంటున్న కలకలం అంత ఈజీగా యుఎస్ యూకే ముందుకొస్తున్నా క్లియర్ అవ్వట్లేదని గ్లోబల్ గా ఉంటున్న మార్కెట్స్ నెగిటివ్ గానే రియాక్ట్ అయ్యాయి ఈ అప్డేట్స్ వచ్చిన తర్వాత. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్న యుఎస్ మార్కెట్స్ క్లోజ్డ్ అండ్ ఈవెన్ యుఎస్ కి సంబంధించిన బాండ్ మార్కెట్ కూడా క్లోజ్డ్. ఇంకొక నెగిటివ్ పాయింట్, ఈసీబీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు రేట్ కట్స్ రిలేటెడ్ గా ఒక స్టేట్మెంట్ చేస్తున్నారు. అంత తొందరే ఉంది రేట్ కట్స్ చేయడానికి, మనం కొంత పేషెన్స్ గా ఉండాలి, కొంత ఓపికతో ఉండాలని. ఏదో కొంత ఇన్ఫ్లేషన్ తగ్గిన వెంటనే ఇన్ఫ్లేషన్ పై విజయం సాధించినట్టు కాదనేలా ఈసీబీ మెంబర్స్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం డెఫినెట్లీ మార్కెట్స్ కి నెగిటివే కదా. సో ఇవాళ మార్కెట్ ఏదైతే మీకు కన్సాలిడేషన్ ఆర్ ఫాల్ కనిపించిందో, యాక్చువల్లీ అది మార్కెట్ బాగా పెరిగిపోయింది కాబట్టి ఫాల్ అవడం కాదు. గ్లోబల్ గా దానికి తగ్గట్టు ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఫాల్ అయినా, ఒక 200 పాయింట్స్ నిఫ్టీ, 300-400 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ ఫాల్ అయినా మాట్లాడుకోతగ్గేంత స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈసీబీ దగ్గర నుంచి ఎంఎక్ సంబంధించిన హౌతీస్ కానీ, అండ్ పీసీఆర్ పుట్ కాల్ రేషియో కూడా ఆల్మోస్ట్ 1.5-1.6 మార్క్ వరకు వెళ్ళిపోయింది. అంతకు వెళ్ళినప్పుడు డెఫినెట్లీ మనకి డౌన్ కి రావాలి. అండ్ ఈవెన్ ఎఫ్ఐఎస్ కి సంబంధించిన లాంగ్ పొజిషన్స్ కూడా 80,000 అరౌండ్ ఉన్నాయి. ఐ థింక్ 2024 ఈ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే అదే హైయెస్ట్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నాయి మార్కెట్ కొంత కూల్ ఆఫ్ అవడానికి, కరెక్ట్ అవడానికి. సో ఏ పాయింట్స్ అయితే మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నామో దానికి మార్కెట్ ఇంకా హైయర్ గానే ఫాలో అయ్యిండొచ్చు. బట్ కంపేర్డ్ విత్ దట్ మార్కెట్ ఇవాళ కొంత స్టేబుల్ గానే ఉంది. ఫ్రెండ్స్, ప్రెసెంట్ మార్కెట్ లో 2 థీమ్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఎంటైర్ సోషల్ మీడియాలో అంతా గమనిస్తున్నాను. 2 థీమ్స్ ఉన్నాయి. అందులో 100 లో 80% ఆఫ్ ద పీపుల్ వెళ్తున్న థీమ్ మార్కెట్ టాప్ అయింది, మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా పెరగదు. అండ్ మనం ఏదైతే అనుకున్నామో లెవెల్ 22,250 అరౌండ్ మార్కెట్ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని, విత్ ద సేమ్ లాజిక్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్, ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ అండ్ రైజింగ్ ట్రెండ్ లైన్ ఛానల్స్, ఈ రేంజ్ దగ్గర నుంచి మార్కెట్ పెరగడం కంటే పడడానికే ఛాన్స్ ఉంటుందని, షార్ప్ గా ఇంతలా పెరిగింది కాబట్టి ఇక్కడి నుంచి మార్కెట్ పెరగదనేలా ఇది స్టాప్ లాస్ గా పెట్టుకుంటూ ఉంటున్న పొజిషన్స్, లాంగ్ సైడ్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యి షార్ట్ సైడ్ పొజిషన్స్ బిల్డ్ చేసుకుంటున్నారు. దానికి తగ్గట్టే సిఎల్ఎస్ఏ వాళ్ళు కూడా ఈ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, మార్కెట్ లో సోషల్ మీడియాలో ఈ జోన్ కి దగ్గరగా బేర్స్ ఎక్కువగా ఫామ్ అవుతున్నారు. అండ్ ఇంకొక ఉంటున్న లాజిక్, రిమైనింగ్ ఒక 20% పీపుల్ ఈ 21,715 స్టాప్ లాస్ గా పెట్టుకుంటూ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందన్న ఒక బిలీఫ్ తో బులిష్ వ్యూ ని మార్కెట్ లో మెయింటైన్ చేసుకుంటున్నారు. అండ్ థర్డ్ కేటగిరీ చాలా తక్కువే ఉన్నారు రేంజ్ బౌండ్నెస్ ఇక్కడ నుంచి, బికాస్ ఇంతలా బ్రేక్అవుట్ అయ్యాక రేంజ్ బౌండ్నెస్ 1 or 2 డేస్ ఉంటున్నా, నెక్స్ట్ ఒక డైరెక్షనల్ ర్యాలీ ఉండొచ్చు. ఆ రేంజ్ బౌండ్నెస్ 22,250 to 21,750 ఈ 500 పాయింట్ రేంజ్ ఉంటుందనేలా
లాజికల్ థింకింగ్ తో ఉంటున్న వాళ్ళు ఈ 3 కేటగిరీస్ లో ఉన్నారు. బట్ పర్సనల్ గా నేనైతే బులిష్ గానే ఉన్నాను. చాలా తక్కువ మంది దీనికి అగ్రీ చేస్తున్నారు. బికాస్ మార్కెట్ వన్ డైరెక్షనల్ గా ఇంతలా పెరిగిపోయాక ఒక రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక మంచి కరెక్షన్ రావాలి కదా 750 వరకు కూడా, ఆర్ దాని బిలో వరకు కూడా మార్కెట్ ఫాలో అవ్వచ్చు కదా. టువర్డ్స్ 21,450 వరకు కూడా మళ్ళీ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయని ఎలా ఏవేవైతే లాజిక్స్ లైక్ ఎలైట్ వేవ్ థియరీ అని ఇంకేదో అదర్ థియరీస్ అన్నిటిని చూసుకొని చెప్తున్నాము. నేను వాటన్నిటికీ అగైనెస్ట్ అయితే కాదు, మార్కెట్ పడదు అనేది నా థీమ్ కాదు. బట్ వస్తున్న నెంబర్స్ పర్టికులర్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా స్టెబిలైజేషన్ కనిపించింది. నేను బ్యాంకింగ్ ప్యాక్ రిలేటెడ్ గా ర్యాలీ ఇంకా ఉంది, అది పెండింగ్ లో ఉందని ఒక థీమ్ తో ఉంటున్నాను. కాబట్టి ఈవెన్ ఇంతలా మార్కెట్ పెరిగిన ఇంకా బ్యాంకింగ్ స్పేస్ లో ఇంకా గ్యాప్ ఉంది. కాబట్టి అలా పెరిగే ప్రయత్నం పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ పెరిగే ప్రయత్నంలో మార్కెట్ నిఫ్టీ కూడా పెరుగుతుందని ఒక ఎక్స్పెక్టేషన్ లో ఉన్నాను. బికాస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ నిఫ్టీలో 13% దగ్గరగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాంట్రిబ్యూషన్ ఉంది. సో ఒకటే స్ట్రాంగ్ రీజన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో ఇంకా స్ట్రాంగ్ ర్యాలీ రాకపోతుండడం. మిగిలిన స్పేసెస్ లో ఇప్పటి వరకు వచ్చిన ర్యాలీ స్టెబిలైజ్ అవుతుంది అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ ర్యాలీ అవడానికి ఛాన్స్ ఉంటే దెన్ ఫర్దర్ గా మార్కెట్ కొత్త హైస్ ని చూడడానికి పాసిబిలిటీ ఉంటుందని, ఇది రెసిస్టెన్స్ స్టాప్ లాస్ గా పెట్టుకొని మార్కెట్ పడుతుందని ఒక వ్యూ కంటే ఇది స్టాప్ లాస్ గా పెట్టుకొని 700 to 750 బ్రేక్ అయి బిలో క్లోజ్ అవ్వనంత వరకు బులిష్ గా మార్కెట్ ని చూద్దాం అనే వ్యూ తోనే నేనైతే వెళ్తున్నాను. బట్ మీరేం వ్యూ తో ఉన్నారు? ఈ 500 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుంది, ఇంతలా పెరిగింది కాబట్టి ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది అనుకుంటున్నారా? లేకపోతే ఇంతకు మించి వెళ్లకుండా ఇంకేదైనా లెవెల్ అనుకొని ఆ లెవెల్ కంటే బిలోనే మార్కెట్ ఆర్ ఇంకా ఫాలో అవుతుంది అనుకుంటున్నారా? ఆర్ మార్కెట్ బులిష్ గా ఉంది అనుకుంటున్నారా? మార్కెట్ ఏది మనకి ముందుగా చెప్పదు. ఒక్కొక్కరి కన్విక్షన్స్ బేస్డ్ అపాన్ దేర్ డేటా, ఎవరు అనుకుంటున్నది బేస్డ్ ఆన్ రిస్క్ రివార్డ్ కరెక్ట్ అవుతుంటే వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. ఆపోజిట్ గా థింక్ చేసిన వాళ్ళు మిగతా వాళ్ళకి డబ్బుల్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ గా ట్రేడింగ్ ప్రాస్పెక్ట్ లో. బట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్ 2024 ఈస్ ఫర్ బుల్స్. ఇదైతే నేను క్లియర్ గా చెప్పగలను. ఈవెన్ సిఎల్ఎస్ఏ వాళ్ళు కూడా మార్కెట్ పడుతుందని చెప్పారే కానీ 2024 లో అప్ సైడ్ మార్కెట్ 23,000 వరకు కూడా వెళ్ళొచ్చని ఒక ఎక్స్పెక్టేషన్స్ లోనే ఉన్నారు. కాకపోతే టెంపరీగా షార్ట్ టర్మ్ లో కరెక్షన్ ని మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇవాళ సెక్టార్స్ లో గమనించారా, మెటల్ సెక్టార్ ఆల్మోస్ట్ 1% దగ్గరగా పెరిగింది. ఒక పాయింట్ ఆఫ్ టైం లో నెగిటివ్ లో ఉంది. దీనికి ప్రధాన కారణం నెగిటివ్ నుంచి పాజిటివ్ కి వెళ్ళడానికి ప్రధాన కారణం చైనా స్టిమ్యులస్. చైనాలో ఎకానమీని హైవేలో ఇంప్రూవ్ చేయడానికి అక్కడ ఉన్న గవర్నమెంట్ డబ్బుల్ని స్టిమ్యులస్ కి యూజ్ చేస్తారు. అండ్ ఈ మెటల్ సెగ్మెంట్ చైనా రిలేటెడ్ గా డిపెండెంట్ కాబట్టి అక్కడ హైవేలో ఫండ్స్ ఫ్లో అవుతాయని మార్కెట్ బిలీవ్ చేయడం, మెటల్ స్టాక్స్ అయితే ర్యాలీ అయ్యాయి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ మాట్లాడుకుంటున్నప్పుడు అది మార్కెట్స్ పై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, కామెంటరీ ఎలా ఉంది, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ రిలేటెడ్ గా వ్యూ బులిష్ గానే ఉంది. విత్ అన్ ఎక్స్పెక్టేషన్ మార్కెట్ 21,700 to 750 ఈ లెవెల్ బ్రేక్ చేసి బిలో క్లోజ్ అవ్వదని మీకున్న వ్యూని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఏంజల్ వన్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు స్టాక్ ఇంతలా ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో కరెక్ట్ అయిందని. ఫ్రెండ్స్, డేటా చాలా బానే ఉంటది. బట్ గుర్తుంచుకోవాల్సింది Q3 సేల్స్ డేటా వాళ్ళు ఇస్తున్నప్పుడే ఈ క్లయింట్ అక్విజిషన్ కానివ్వండి, యావరేజ్ టర్న్ ఓవర్ కానివ్వండి, వీటన్నిటిని అప్డేట్ చేశారు. అప్పుడు స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కాబట్టి వాటి గురించి పాజిటివ్స్ మనం మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఆల్రెడీ స్టాక్ దానికి పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. బట్ ప్రాబ్లం అంతా వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఆన్ క్వార్టర్ బేసిస్ 10% దగ్గరగా పెరుగుతూ ఉండడం, అది వీళ్ళ మార్జిన్స్ ని అండ్ నెట్ ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేసింది. అండ్ ఈవెన్ మార్కెట్ షేర్ పరంగా కూడా స్ట్రాంగ్ గా వీళ్ళు పెంచుకుంటూ దాని రిలేటెడ్ గా వీళ్ళు అప్ ఫ్రంట్ కాస్ట్ ని ఖర్చు పెడుతుండడం, ఎక్స్పెన్సెస్ ని పెంచుకుంటుండడం, ఈ బిజినెస్ లో వీళ్ళు అగ్రెసివ్ గా గ్రో అవడానికి, దానికి ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అయ్యేసరికి స్టాక్ ఇలా ఇవాళ ఫాలో అయింది. అండ్ ఈవెన్ దీంతో పాటు వీళ్ళు ₹12.70 డివిడెండ్ ని కూడా డిక్లేర్ చేశారు. యాజ్ ఏ బిజినెస్ ప్రాస్పెక్ట్ ఎక్స్పెన్సెస్ ని పెంచుకుంటూ బిజినెస్ కూడా పెరుగుతూ ఉండడం మరి అంత నెగిటివ్ ఏం కాదనేది నా ఒపీనియన్. ఎవరైతే ఇన్వెస్టర్స్ గా ఉన్నారో ఈ నెంబర్స్ బిజినెస్ సైడ్ ఉంటున్న బిగ్ నెగిటివ్ లా కాకుండా ఎక్స్పెన్సెస్ పెరగడం మార్జిన్స్ ని ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేసింది. దీంతో ఇవాళ మార్కెట్ లో కొంత సెల్ ఆఫ్ కనిపించింది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ DCX సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు QIP 500 crores కి సంబంధించి రైజ్ చేస్తున్నారు. QIP అంటే వీళ్ళ స్టాక్స్ ని డైల్యూట్ చేసి కొత్తగా స్టాక్స్ ని క్రియేట్ చేసి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి అమ్మి డబ్బుల్ని రేస్ చేయడం. ఈక్విటీ డైల్యూట్ అవుతుంది. బట్ అలా వస్తున్న డబ్బులతో బిజినెస్ ని గ్రో చేసుకుంటే మార్కెట్ పాజిటివ్ గానే చూస్తుంది. ఈ అప్డేట్స్ తోనే స్టాక్ ఇవాళ 390 వరకు వెళ్లి ఫైనలీ 1% దగ్గరగా క్లోజ్ అయింది. అండ్ వీళ్ళు ₹341 పర్ షేర్ లెక్కన పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కి ఇస్తారంటున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకోండి, QIP లో ఎప్పుడైనా డబ్బులు రేస్ చేస్తున్నప్పుడు మార్కెట్ ప్రైస్ కి ఎవరు అమ్మరు. బికాస్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి కొంత డిస్కౌంట్ ఇస్తేనే అంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. కాబట్టి ఆబ్వియస్లీ డిస్కౌంట్ ఉంటుంది. బట్ అందులో ఎంత డిమాండ్ ఉంది అండ్ ఆ డబ్బులతో ఏం చేస్తున్నారన్న దాన్ని బట్టి స్టాక్ రియాక్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ
మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కి సంబంధించిన అనలిస్ట్ మీట్ ఒక అవుట్కమ్ అయితే వచ్చింది. యాక్చువల్లీ ఈ అవుట్కమ్ రిలేటెడ్ గా మార్కెట్ చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఏదైనా కొత్త అనౌన్స్ చేస్తారా అని. ఎస్, కొన్ని అనౌన్స్ చేశారు. వెరీ రోబస్ట్ గా ఏదైనా బిగ్ అనౌన్స్మెంట్స్ ఉంటాయేమో అని. పేటిఎం, బజాజ్ ఫైనాన్స్ అండ్ పీబీ ఫిన్టెక్ కూడా పాలసీ బజార్ రిలేటెడ్ గా కూడా కొంత అన్సర్టెనిటీ, కొంత సెల్ ఆఫ్ ఆర్ సెల్లింగ్ ప్రెషర్ అయితే రీసెంట్ డేస్ లో ఉంది. బట్ బిఫోర్ దట్ మనం నెంబర్స్ ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళ ఎక్స్ డివిడెండ్ ని మనం పక్కన పెట్టి చూస్తే వీళ్ళ నెంబర్స్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ ఈసారి కొంత వీక్ గానే నెంబర్స్ కనిపిస్తుంటాయి. బట్ ఫ్రెండ్స్, మార్కెట్ ప్రెసెంట్ ఇచ్చిన వాల్యుయేషన్ వీళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ పోస్ట్ చేస్తున్న నెంబర్స్ కి రిలేటెడ్ కాదు. బికాస్ వీళ్ళేమి ఇంకా ఫుల్ లెంత్ బిజినెస్ లోకి ఇంకా స్టెప్ వేయలేదు. సో నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారన్న దాని రిలేటెడ్ గానే మార్కెట్ ప్రెసెంట్ స్టాక్ ప్రైస్ ని రివార్డ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీకు రెవెన్యూస్ లోను, మీన్స్ టోటల్ ఇన్కమ్ లోను అండ్ ప్రాఫిటబిలిటీ లోను, మార్జిన్స్ లోను ప్రీవియస్ క్వార్టర్ అండ్ లాస్ట్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తుంటే డ్రాప్ కనిపిస్తుండడం ఒక బిగ్ నెగిటివ్ గా చూడడానికి ఏం లేదు. బట్ అనలిస్ట్ మీట్ వీళ్ళు ఏదైతే కండక్ట్ చేసి వీళ్ళ ప్లాన్స్ ని చెప్పారో దానిపైనే మెయిన్ ఫోకస్ ఉంటుంది. కాబట్టి అది ఇప్పుడు డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్స్ ఆప్టికల్ గా, న్యూమరికల్ గా చూసినప్పుడు మనకి వీక్ గానే ఉన్నాయి. బట్ స్టాక్ ఒక ప్రైస్ రియాక్షన్ కేవలం ఈ నెంబర్స్ మీద డిపెండ్ కాలేదు. వీళ్ళ మిగతా అప్డేట్స్ ని ఒకసారి గమనిద్దాం. ఈ అనలిస్ట్ మీట్ తర్వాత ఓకే, అంత డిస్రప్టివ్ గా లైక్ మార్కెట్ ని డిస్రప్ట్ చేస్తూ గ్రో అవ్వాలని కాదు. ఎస్, కొన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి. బట్ డిస్రప్షన్ చేసి గ్రో అవ్వాలని ఎలా, ఏమంత స్ట్రాటజిక్ మూవ్స్ మార్కెట్ కి కనిపించకపోతూ ఉండడం. జియో ఫైనాన్షియల్ స్టాక్ ఫాల్ అయింది. వెరాస్ పేటిఎం, బజాజ్ ఫైనాన్స్ అండ్ పీబీ ఫిన్టెక్ రిలేటెడ్ గా ఇవాళ మనకి పాజిటివ్ నెస్ అయితే కనిపించింది. బజాజ్ ఫైనాన్స్ ఒకటి కొంత నెగిటివ్ ఉన్నా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పాజిటివ్ లోనే ఉంది. అండ్ జియో ఫైనాన్స్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అప్కమింగ్ టైమ్స్ లో జియో ఫైనాన్షియల్స్ వాళ్ళు డాష్ అనే సర్వీసెస్ ని స్టార్ట్ చేస్తున్నారు, డివైస్ యాజ్ ఎ సర్వీస్. ఇందులో భాగంగా ఈ జియో ఫైనాన్షియల్ వాళ్ళు ఎయిర్ ఫైబర్, ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ రిలేటెడ్ గా, ఫైనాన్సింగ్ అండ్ ఆపరేషన్స్ రిలేటెడ్ గా లీజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఫోన్స్ ని, ల్యాప్టాప్స్ ని లీజ్ కి ఇవ్వడం అండ్ ఈ ఫైబర్స్, జియో ఫైబర్ ని ఫైనాన్స్ చేయడం, లోన్ అగైనెస్ట్ షేర్స్ ఇస్తారని అండ్ ఈవెన్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ లో కూడా వాళ్ళు అడుగు పెడుతున్నారని, 27 ఇన్సూరెన్స్ కంపెనీస్ తో పార్ట్నర్ అయ్యారని అప్డేట్స్ చేస్తున్నారు. దీంతో పాటు డెబిట్ కార్డ్ సాఫ్ట్ లాంచ్, డిజిటల్ సేవింగ్స్ బ్యాంక్, క్యూఆర్ ఫర్ పేమెంట్స్ అండ్ వాయిస్ బాక్స్ ఇది పేటిఎం కి కాంపిటీషన్ గా తీసుకురాబోతున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ జియో ఫైనాన్షియల్ అండర్ లో ఏ బిజినెస్ లు ఎక్కడెక్కడి నుంచి స్టార్ట్ అవుతాయన్న మొత్తం థీమ్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇంతకంటే ఏదైనా డిస్రప్టివ్ గా వీళ్ళు చెప్తారేమని మార్కెట్ ఎక్సైటెడ్ గా వెయిట్ చేసింది. బట్ ఇది మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఊహాగానాలే, ప్రీవియస్ గా ఎప్పటి నుంచి ఉంటున్న ఊహాగానాలే. సడన్ సర్ప్రైజెస్ ఏం లేకపోతుండడం, జనరల్ స్టేట్మెంట్స్ ఉండడం. జియో ఫైనాన్షియల్ స్టాక్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా బిల్డ్ అయిన యుఫోరియా కూల్ ఆఫ్ అయింది, కొంత 6% డ్రాప్ అయింది. బట్ కాంపిటీటర్స్ డిస్రప్ట్ అవుతారేమని భయపడిన బజాజ్ ఫైనాన్స్, పేటిఎం, పీబీ ఫిన్టెక్ ఇవి వాళ్ళ కొంత ర్యాలీ అయ్యాయి. అండ్ ఈ రీజన్స్ అన్ని కాక పేటిఎం రిలేటెడ్ గా ఉంటున్న ఇంకొక పాజిటివ్ అప్డేట్, యూబీఎస్ వాళ్ళు 900 రూపీస్ దగ్గరగా పేటిఎం రిలేటెడ్ గా టార్గెట్ ని ఇస్తూ బై ని ఇనిషియేట్ చేశారు. లింక్ కొత్తగా చెప్పట్లేదు. ప్రీవియస్ గా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఏవైతే చెప్తున్నారో వీళ్ళు ఆపరేటింగ్ సైడ్ బ్రేక్ ఈవెన్ అయి ప్రాఫిటబిలిటీని స్ట్రాంగ్ గా గ్రో చేసుకునేంతలా బిజినెస్ మొమెంటం వీళ్ళ దగ్గర ఉందని, లెండింగ్ సెగ్మెంట్ లో వీళ్ళు ఒక లీడర్ లా వ్యవహరిస్తున్నారని, అక్రాస్ మర్చెంట్స్ అండ్ కస్టమర్స్ లో స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంటూ ఇండియన్ గ్రోత్ స్టోరీలో గ్రో అవడానికి పేటిఎం కి స్కోప్ ఉందనేలా, ఇలాంటి స్కోప్ తోనే వీళ్ళు టాప్ లైన్ లో 21% CAGR తో నెక్స్ట్ 4 years గ్రో అవుతారనేలా ఎక్స్పెక్టేషన్స్ చెప్తూ, మార్జిన్స్ కూడా 20% రీచ్ అవుతాయని, కాబట్టి స్టాక్ ప్రైస్ టార్గెట్ ని 900 ఇస్తున్నాం అని చెప్తూ ఉండడం, పేటిఎం ఇవాళ పెరుగుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంకొక రీజన్. నెక్స్ట్ జాష్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ప్రిఫరెన్షియల్ ఇష్యూని, మీన్స్ ఇన్వెస్టర్స్ కి షేర్స్ ని అలాట్ చేసి డబ్బులు రీచ్ చేసే ప్రోగ్రామ్ ని ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. అందులో ఎవరెవరికి షేర్స్ ని అలాట్ చేశారన్న ఒక లిస్ట్ ని వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. అందులో ప్రధానంగా రమేష్ ఎస్ దమాని గారికి 32,000 షేర్స్ దగ్గరగా ఇష్యూ చేస్తూ ఉండడం, ఫేమస్ ఇన్వెస్టర్ కి ఈ కంపెనీలో ఇంట్రెస్ట్ ఉంది ఈ లెవెల్స్ లో కూడా. అంటే అదర్గా స్టాక్ రిలేటెడ్ గా తను ఏదో అనాలిసిస్ చేసే కదా ఇన్వెస్ట్ చేస్తుంటాడని స్టాక్ ఇవాళ నియర్లీ 15% దగ్గరగా మూవ్ అయింది. ఇవాళ మూవ్ అవడానికి ప్రధాన కారణం ఇన్వెస్టర్స్ ఒక నేమ్స్ బయటికి రావడం. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక ఆర్బీఐ దగ్గర నుంచి ఎన్బిఎఫ్సిస్ కి సమానంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ని కూడా నార్మలైజేషన్ చేసేలా, మీన్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కి కూడా స్ట్రాంగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చేలా ఒక ప్రణాళిక అయితే అప్డేట్ అయ్యింది. ఇందులో భాగంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ గానే మనం చూడాలి. ఏ స్టాక్స్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది
ఇదంతా మాట్లాడుకున్నాం. బట్ దానికి ముందు ఇక్కడ మనకు కనిపిస్తున్న డేటాను అర్థం చేసుకుంటే, అంతకుముందు డిపాజిట్స్ రిలేటెడ్ గా లిక్విడిటీ 13% ఉంటే ఇప్పుడు అలా కాదు. డిపాజిట్స్ మొత్తాన్ని వేరొకరికి లోన్స్ ఇవ్వడం కాదు, నియర్లీ 15% దగ్గరగా లిక్విడిటీ మెయింటైన్ చేయమంటున్నారు. అండ్ డిపాజిట్ విత్ రెస్పెక్ట్ టు దేర్ ఓన్ ఫండ్స్, నెట్ ఓన్ ఫండ్స్ ప్రీవియస్ గా 3 టైమ్స్ ఉంటే అంత అవసరం లేదు, 1.5 టైమ్స్ సరిపోతుంది అని చెప్తున్నారు. అండ్ డిపాజిట్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా కూడా ప్రీవియస్ గా 10 ఇయర్స్ వరకు మాక్సిమం టెన్యూర్ ఉంది. 10 ఇయర్స్ వరకు కూడా డిపాజిట్ చేసుకోవచ్చు ఎవరైనా, 120 మంత్స్. బట్ ఇప్పుడు అంత వద్దు, 60 మంత్స్ కి సరిపోతుందని చెప్తున్నారు. అండ్ అన్ట్రేడెడ్ షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అండ్ ఏఎఫ్సి రిలేటెడ్ గా కూడా, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ రిలేటెడ్ గా కూడా ఎన్బిఎఫ్సిస్ కి ఎలాంటి రూపకల్పన అయితే రీసెంట్ గా చేశారో అలాంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కి కూడా తీసుకొస్తూ ఉండడం. ఇంపాక్ట్ ని మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ప్రీవియస్ గా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని, ఏ సెగ్మెంట్స్ లో వాళ్ళకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నది మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు తీసుకొస్తున్న దాంతో ఇక్కడ మీకు స్క్రీన్ పైన క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ దీని కారణంగా ఏ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ ఈవెన్ నెట్ ప్రాఫిట్ కూడా మనకి బెటర్ గానే కనిపిస్తుంది. బట్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ ఇలా రావడానికి ప్రధాన కారణం వీళ్ళకి అదర్ ఇన్కమ్ పెరిగింది. ఫెడ్ ఫినా ఉంది కదా, దాంట్లో వీళ్ళు Q3 లో ఐపీఓగా తీసుకొచ్చారు. దాని కారణంగా వచ్చి డబ్బులు యాడ్ అయింది కాబట్టి నెట్ ప్రాఫిట్ పెరిగింది. కానీ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ ఈవెన్ నెట్ ప్రాఫిట్ ఎక్స్క్లూడింగ్ దట్ వన్ టైం గెయిన్ ఏదైతే వచ్చిందో ఫెడ్ ఫినా ఐపీఓ కారణంగా, అది తీసేస్తే బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ స్లిపేజెస్ ఈసారి పెరిగాయి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 14 క్వార్టర్స్ వీళ్ళ అసెట్ క్వాలిటీ డిటోరియేట్ అయ్యింది కొంత. అది క్లియర్ గా మీరు గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లో గమనించవచ్చు. ఓవరాల్ ఫెడరల్ బ్యాంక్ నెంబర్స్ బిలో ఎస్టిమేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. జబల్పూర్ మధ్యప్రదేశ్ లో 251 crores విలువ చేసే ఆర్డర్ కి లోయెస్ట్ బిడర్ గా వీళ్ళు ఎన్నికయ్యారని, అండ్ అదొక పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ అనేలా ఆర్వీఎన్ఎల్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. అండ్ నెక్స్ట్ మనందరికీ తెలుసు ఆస్టర్ డిఎం వాళ్ళు వాళ్ళ గల్ఫ్ బిజినెస్ ని ఫాజర్ క్యాపిటల్ అండ్ ప్రమోటర్ గ్రూప్ కి, సేమ్ కంపెనీ ఒక ప్రమోటర్ గ్రూప్ కి $1 billion కి అమ్మారని. నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక వీళ్ళ ఎక్స్చేంజెస్ తో చెప్తున్నది అవుట్ ఆఫ్ $1 billion 70 to 80% అంటే నియర్ గా $903 million దగ్గరగా డబ్బుల్ని వాళ్ళ షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారని. అలా చూస్తే 110 to 120 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని వీళ్ళ షేర్ హోల్డర్స్ కి ఇవ్వాలనుకుంటున్నారని ఇలా అప్డేట్ చేస్తూ ఉండడం. స్టాక్ ఇంతలా ఇవాళ పెరిగింది. ఇక్కడ ఉంటున్న చిన్న పార్ట్ ఏంటంటే, వీళ్ళు ఏదైతే షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ ఇస్తున్నారో ఆ డబ్బులతోనే ప్రమోటర్స్ ఈ డీల్ ని కూడా కంప్లీట్ చేస్తున్నారు. సో ఏ డబ్బులు అయితే ప్రమోటర్స్ పెట్టి ఈ కంపెనీ రిలేటెడ్ గా ఉన్న గల్ఫ్ బిజినెస్ ని కొంటున్నారో దానికి ఫండింగ్ కూడా త్రూ ఈ డివిడెండ్ ద్వారానే వస్తుంది. అండ్ ఈవెన్ ఇందులో ప్రమోటర్స్ ఇన్వాల్వ్ అవుతుండడం, అసలు ఏ వాల్యుయేషన్ లో జరిగింది, ట్రాన్సాక్షన్ రిలేటెడ్ గా ఉంటున్న డీటెయిల్స్ అండ్ నాన్ కాంపీట్ క్లాస్ అండ్ ప్రమోటర్ ఇన్వాల్వ్మెంట్, వీటన్నిటి పరంగా కూడా క్లారిఫికేషన్ కంపెనీ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా ఈ బజ్ ఇవాళ మనం చూసాం. అండ్ డివిడెండ్ కోసమే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఇది గుర్తుంచుకోవాలి. ఒకవేళ వాళ్ళు 120 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని 15th January బోర్డ్ మీటింగ్ లో అనౌన్స్ చేసినా అది మన బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది. దానికి తగ్గట్టే స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అవుతుంది, డౌన్ సైడ్ అడ్జస్ట్ అవుతుంది అన్న విషయాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఎల్ఐసి గురించి మాట్లాడుకోవాలి. ఎల్ఐసి ఐపీఓ ప్రైస్ 949 బట్ లిస్ట్ అయింది 867 కి. అప్పటి నుంచి డౌన్ సైడ్ ఉంటుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆ లిస్టింగ్ ప్రైస్ ని కూడా క్రాస్ చేసింది. ఇవాళ 867 ని కూడా క్రాస్ చేసింది. అండ్ ఎస్బీఐ మార్కెట్ క్యాపిటల్ సుమారు 5,70 కోట్ల దగ్గరగా. ఏ మాత్రం ఎల్ఐసి ఇక్కడ నుంచి కొంత పెరిగినా ఎస్బీఐ మార్కెట్ క్యాపిటల్ కంటే ఇంకా హయ్యర్ సైడ్ ఎల్ఐసి మార్కెట్ క్యాపిటల్ వెళ్తుంది. ఎందుకు పెరుగుతుంది, దీనికి ఏదైనా సాలిడ్ రీజన్ ఉందా అంటే అలాంటి స్ట్రాంగ్ రీజన్స్ ఏం లేవు. ప్రీవియస్ గా ఫిక్స్డ్ రిటర్న్స్ వచ్చేలా మేము ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తున్నాం అన్నారు, కానీ లైక్ 10% దగ్గరగా వడ్డీ వచ్చేలా, కానీ అది రియాలిటీ ఏం కాదు. బట్ ఎంతో కొంత మార్కెట్ నుంచి అటెన్షన్ అయితే గ్రాప్ చేశారు. లెట్స్ సీ కమింగ్ డేస్ లో వీళ్ళ ఇన్సూరెన్స్ బిజినెస్ పరంగా ఎలాంటి అప్డేట్స్ చేస్తారని. మార్కెట్ కూడా పెరుగుతూ ఉండడం, వీళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా గ్రో అవుతుంటాయి కాబట్టి ఎల్ఐసి ఒక ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా బ్యాలెన్స్ షీట్ కి పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇవాళ జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ కంపెనీ లిస్ట్ అయింది. ఐపీఓ ఇన్వెస్టర్స్ కి నియర్లీ 31% దగ్గరగా లిస్టింగ్ డే గెయిన్స్ ని ఈ కంపెనీ రివార్డ్ చేసింది. నెక్స్ట్ ఐఆర్ఎఫ్సి గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ 1 year లో 335% అండ్ లాస్ట్ 1 month లో 50% దగ్గరగా స్టాక్ ప్రైస్ పెరిగింది. పర్టికులర్ గా లాస్ట్ 5 days లోనే 40% పెరిగింది. ఎందుకు ఇంతలా ఈ స్టాక్ మూవ్ అయిపోతుంది, ఏదైనా అప్డేట్స్ ఉన్నాయంటే ఫ్రెండ్స్ అలాంటి సీరియస్ అప్డేట్స్ ఏం లేవు, కానీ ప్రతిరోజు బ్లాక్ డీల్ అయితే జరుగుతున్నాయి. ఇవాళ కూడా ఐఆర్ఎఫ్సి రిలేటెడ్ గా 2.29 crore దగ్గరగా బ్లాక్ డీల్ అయితే జరిగింది. సో బిగ్ పోర్షన్స్ లో స్టాక్స్ ని అక్యుములేట్ చేసే ప్రయత్నం మేబీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ చేస్తున్నారు రైల్వే స్టాక్స్ లో. అందులో భాగంగా ఐఆర్ఎఫ్సి రిలేటెడ్ గా కూడా ఇలా బ్లాక్ డీల్స్ వరుసగా జరుగుతుండడమే స్టాక్ ర్యాలీ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. మేబీ లాంగ్ టర్మ్ కి కొంటున్నారా, ఏదైనా న్యూస్ అప్డేట్స్ ని ఎక్స్పెక్ట్ చేసి కొంటున్నారా, కమింగ్ డేస్ లో ఏదైనా అప్డేట్స్ వస్తాయన్నది మనకు తెలియదు. కానీ డైలీ బేసిస్ లో ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా అయితే బిగ్ బ్లాక్ డీల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ న్యూజెన్ సాఫ్ట్వేర్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్ స్క్రీన్ పైన ఉంటాయి. రెవెన్యూస్ పెరగడం కాదు, మార్జిన్స్
మార్జిన్స్ ని గమనించండి, ఎక్స్ట్రాడినరీగా గ్రోత్ ఉంది మార్జిన్స్ లో. దీంతో ప్రాఫిటబిలిటీ కూడా సిగ్నిఫికెంట్ గా పెరిగింది. ఓవరాల్ నెంబర్స్ అబోవ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈవెన్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూస్ పెరిగాయి, మార్జిన్స్ కూడా బెటర్ ఉన్నాయి. కంపారిజన్ మీరు చూడొచ్చు, ఈసారి 17% ఉంటాయి అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 10% ఉండడం. ప్రాఫిటబిలిటీ కూడా ఆన్ రైజింగ్ విత్ మార్జిన్స్ స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అయింది. అండ్ కమింగ్ విత్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, వీళ్ళు కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ బెటర్ అయింది, నెట్ ప్రాఫిట్ బాగుంది. అసెట్ క్వాలిటీ లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో పోలిస్తే గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇంప్రూవ్ అవుతుండడం, మీన్స్ డిక్రీజ్ అవుతూ ఉండడం. బ్యాంక్ పరంగా మనం పాజిటివ్ గానే చూడొచ్చు, బట్ స్టాక్ ఇవాళ మైల్డ్ రెడ్ లో క్లోజ్ అయింది. ఫైనలీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎల్టీటీఎస్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఓవరాల్ వీళ్ళ డేటాని గమనిస్తే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ తగ్గింది, బట్ ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్స్, ట్యాక్స్ రైట్ బ్యాక్స్ వీళ్ళకి కనిపిస్తూ ఉండడం. ప్రాఫిటబిలిటీ పెరిగింది. ఈ ప్రాఫిటబిలిటీ పెరగడానికి ఇంట్రెస్ట్ ఇన్కమ్ కారణం కాదు, ట్యాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న అడ్జస్ట్మెంట్స్, ఆల్మోస్ట్ ఒక 1500 crore దగ్గరగా ఉంటున్న బెనిఫిట్స్ వీళ్ళ నెట్ ప్రాఫిటబిలిటీని ఈసారి ఇంప్రూవ్ చేశాయి. సో ప్రాఫిటబిలిటీ పెరుగుతుందంటే అది బిజినెస్ కారణంగా కాదు, ట్యాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న అడ్వాంటేజ్. అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ వీళ్ళ మేనేజ్మెంట్ కూడా మాట్లాడుతూ అసెట్ క్వాలిటీ స్టేబుల్ గా ఉందని, రైట్ ఆఫ్స్ కూడా ప్రీవియస్ క్వార్టర్ తో పోలిస్తే ఈసారి తగ్గాయని, రీటైల్ మోర్టగేజ్ స్పేస్ లో వీళ్ళు గుడ్ ఆపర్చునిటీస్ ని చూస్తున్నారని, అండ్ ఆల్మోస్ట్ 48 lakh దగ్గరగా ప్రీ క్వాలిఫైడ్ మోర్టగేజ్ కస్టమర్స్ విత్ ఇన్ ద బ్యాంకే వీళ్ళకి కనిపిస్తున్నారని, ఎలా బికాస్ హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మర్జ్ అయింది కదా, ఒక గుడ్ ఆపర్చునిటీ వీళ్ళ దగ్గరే ఉందని ఎలా పాజిటివ్ కామెంట్స్ అయితే చేశారు. సో ఫర్ మీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ స్పార్క్ ఏం చేయలేదు, లైక్ ఎక్స్ట్రాడినరీగా ఏం లేవు, అలానే కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ ఏం కాదు. ఇంచుమించు ఒక న్యూట్రల్ రేంజ్ లోనే నెంబర్స్ ఉన్నాయి. చూడాలి స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుంది, బికాస్ రీసెంట్ టైమ్స్ లో కొంత పెరిగింది కానీ ఓవరాల్ గా స్టాక్ పెద్దగా ఏం పాజిటివ్ గా లేదు. కాబట్టి మరి రీసెంట్ గా పెరిగింది మార్కెట్ కన్సిడర్ చేస్తుందా, లేకపోతే ఓవరాల్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి స్టాక్ రేంజ్ బౌండ్ లో ఉంది కాబట్టి మార్కెట్ ఒక ర్యాలీలో స్టాక్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందా అనేది రేపు చూడాలి. ఓవరాల్ నెంబర్స్ నాకైతే న్యూట్రల్ గా ఉన్నాయి. అండ్ ఈ సేమ్ రియాక్షన్ మీరు ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ లో కూడా, లైక్ మన ఎలా ఉంటుంది ఒకవేళ మార్కెట్ క్లోజ్ అయ్యే నెంబర్స్ వస్తుంటేనేది యుఎస్ లో లిస్ట్ అయిన ఏడిఆర్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆఫ్టర్ నెంబర్స్ అక్కడ స్టాక్ కూడా పెద్దగా ఏం పాజిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు, అక్కడ కూడా న్యూట్రల్ గా ఉంది. కాబట్టి ప్రాబబుల్లీ రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత డొమెస్టిక్ గా ఉంటున్న ఫోర్సెస్ స్టాక్ ఒక డైరెక్షన్ డిసైడ్ చేస్తాయి, రిజల్ట్స్ ఒక ఇంపాక్ట్ అయితే న్యూట్రల్. అండ్ నెక్స్ట్ ఎల్టీటీఎస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఆ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. ఓవరాల్ నెంబర్స్ ఓకే కొంత బెటర్ గానే ఉన్నాయి, బట్ రీసెంట్ టైమ్స్ లో ఐటీ నెంబర్స్ మార్కెట్స్ ని సర్ప్రైజ్ చేశాయని అలా ఏం లేవు. సో ఒక బిగ్ సర్ప్రైజ్ అయితే కాదు, బట్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే లైట్ బెటర్ గా ఉంటున్నట్టే. అండ్ వీళ్ళ ఎంటైర్ అప్డేట్ లో మనం గమనించాల్సింది సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ గా వాళ్ళొక స్ట్రాంగ్ బిజినెస్ వ్యూ తో ఉంటున్నారనేలా క్లియర్ గా వాళ్ళ స్టేట్మెంట్స్ ప్రకారం అర్థమవుతుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్కెట్ ఇవాళ గమనించారా, నిన్న ఎక్కడైతే లో ఫామ్ చేసిందో ఈ లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ దగ్గరే మార్కెట్ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 21,960 అరౌండ్. సో 960 to 930 30 పాయింట్ జోన్ ని సపోర్ట్ గా అయితే గమనించండి. ఇక్కడ నుంచి టాప్ సైడ్ ఇమీడియట్ గా 22,076 అండ్ అబౌవ్ 22,190. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు 48,020 దగ్గర ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసుకున్న దగ్గర సపోర్ట్ ఉంది, బట్ అప్ సైడ్ 48,300 వరకు మార్కెట్ వెళ్ళింది. అగైన్ ఈ లెవెల్ అబౌవ్ వస్తే 48,195 అబౌవ్ వస్తే నెక్స్ట్ నాకు కనిపిస్తున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 48,468. ఒకవేళ ఇక్కడిక్కడే ఉంటూ ఈ 300 దగ్గర రెసిస్టెన్స్ ఫార్మ్ చేస్తుంటే ఫర్దర్ గా లెవెల్స్ ని చేంజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మార్కెట్ ఒక రేంజ్ అనుకున్నాం కదా, నేనైతే రేంజ్ ని డిస్కస్ చేయాలనుకోవట్లేదు. అట్లీస్ట్ ఒక 3-4 డేస్ మార్కెట్ లో ఒక చిన్న లిటిల్ కన్సాలిడేషన్ బిట్వీన్ ఎ స్మాల్ రేంజ్ నాకు కనిపిస్తే నేను ఈ లెవెల్స్ ని డిస్కస్ చేస్తాను. బట్ మార్కెట్ లో 752 లైక్ 21,750 to 22,250 ఈ 500 పాయింట్ రేంజ్ ని కూడా గమనించేలా లాజికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఇంపార్టెంట్ సపోర్ట్, ఇంకొకటి రెసిస్టెన్స్ ఈ లోపల ఉంటుందని. బట్ నేను పర్సనల్ గా రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందని బిలీవ్ చేస్తున్నాను కాబట్టి నేను రేంజ్ ని డిస్కస్ చేయట్లేదు. లెట్స్ సీ ఏమవుతుందో. నాకు ఒక కన్సాలిడేషన్ వ్యూ వస్తున్నా, నేను డెఫినెట్లీ రేంజ్ కన్సాలిడేషన్ రేంజ్ ని కూడా ఛానల్లో డిస్కస్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.